హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్కి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్నీ అయితే డిస్కస్ చేసుకుందాం. ఫేజ్ 1 రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత చాలామందికి చాలా డౌట్స్ అయితే వచ్చాయి. రిపోర్టింగ్కి వెళ్ళని వాళ్ళు కూడా చాలా డౌట్స్ అయితే అడిగారనమాట. సో ఈ వీడియోలో వాటిని డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకుందాం. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. నెక్స్ట్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఇలా మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే డౌట్స్ కూడా తెలుసుకుంటారు అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. చాలామంది నన్ను మోస్ట్ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ వచ్చేసేసి ఫేజ్ 1లో రిపోర్టింగ్ చేయకపోతే ఫేజ్ 2కి ఎలిజిబుల్ అయినా కాదని చాలామంది అయితే అడిగారు గైస్. చాలామందికి ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ నచ్చకో లేదా హై ఫీజు ఉండో రిపోర్టింగ్ అయితే వెళ్ళలేదన్నమాట. వాళ్ళు నన్ను రిపీటెడ్గా అయితే అడిగారు, అన్న ఫేజ్ 2కి ఎలిజిబుల్ అయినా కాదా అని. సో దీనికి ఆన్సర్ వచ్చేసేసి ఫేజ్ 2కి మీరు ఎలిజిబుల్ గైస్. చాలా కాలేజెస్ ఆ క్యాండిడేట్స్కి ఫోన్ చేసి మీరు ఫేజ్ 1లో రిపోర్టింగ్ కనుక చేయకపోతే మీకు ఫేజ్ 2 ఆప్షన్స్ కూడా పెట్టుకోలేరని చెప్పారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా రాంగ్ గైస్. కాలేజ్ వాళ్ళు చెప్పినా కానీ నమ్మకండి. అలాగే చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో ఫేజ్ 1లో రిపోర్టింగ్ చేయకపోతే ఫేజ్ 2కి ఎలిజిబుల్ కాదని అయితే చెప్తున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా రాంగ్ గైస్. మీరు మిస్గైడ్ అయితే అయిపోతున్నారు. అసలు ఫేజ్ 2కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరి నేమ్ అయితే బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటుందో వాళ్ళందరూ ఈ బీఎస్సీ నర్సింగ్ ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఎలిజిబుల్ అనమాట. అంటే ఈ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ 3 ఫేజ్ జరుగుతుంది. ఈ 3 ఫేజెస్కి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు రిపోర్టింగ్ చేసినా చేయకపోయినా వాళ్ళు ఎవ్రీ రౌండ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మన ఛానల్లో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం గైస్. ఈ కౌన్సిలింగ్ అంతా అయిపోయే వరకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఇస్తాం. అలాగే ఈ డౌట్స్ కూడా క్లారిఫై అయితే చేస్తాము. నెక్స్ట్ డౌట్ వచ్చేసి ఫేజ్ 2లో సీట్ వస్తే మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే మన ఫుల్ ఫీజు రిటర్న్ ఇస్తారా లేదా అని చాలామంది అయితే అడిగారు గైస్. సో ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చి రిపోర్టింగ్ అయితే ఫినిష్ చేశారో వాళ్ళకి ఫేజ్ 2 ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఫేజ్ 2లో సీట్ వస్తే వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఫుల్ ఫీజు రిటర్న్ ఇస్తారా లేదా అని చాలామంది అయితే అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే మనం కట్టిన ఫుల్ ఫీజ్ మొత్తం అయితే మనకి రిటర్న్ అయితే ఇస్తారనమాట. మీరు వర్రీ అయితే అవ్వకండి. సో దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా చూద్దాం ఒకసారి. ఫేజ్ 1 వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్లో ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు గైస్. ఇఫ్ ద జాయింట్ క్యాండిడేట్స్ ఆఫ్ ఫేజ్ 1 స్లైడ్స్ టు అదర్ కాలేజ్ డ్యూరింగ్ ఫేజ్ 2 ఆఫ్ కౌన్సిలింగ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్ విల్ బి సెండ్ టు ద న్యూలీ అలాటెడ్ కాలేజ్ బై ద ప్రీవియస్ కాలేజ్ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ అని అయితే చెప్పారు. సో దీని అర్థం వచ్చేసి ఎవరికైతే ఫేజ్ 2లో సీట్ వస్తుందో వాళ్ళకి ఫేజ్ 1లో సబ్మిట్ చేసిన ఫీజు అలాగే సర్టిఫికేట్స్ మొత్తం అయితే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. కొన్ని కాలేజెస్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇంకొన్ని కాలేజెస్ అయితే డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ అండ్ ఫీజు అయితే రిటర్న్ చేస్తారనమాట. సో ట్రాన్స్ఫర్ చేసే కాలేజెస్ అయితే మీకు కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది ఇస్తుంది అనమాట. అంటే మీకు ఆ కాలేజ్లో ఫేజ్ 1 సీట్ వచ్చినట్టు ఒక ప్రూఫ్ కింద ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకొని ఫేజ్ 2 కాలేజీలో అయితే సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేస్తే అప్పుడు మీరు మళ్ళీ సర్టిఫికేట్స్ అయితే అడగారనమాట. ఓన్లీ ట్యూషన్ ఫీజు అయితే కట్టించుకుంటారనమాట. సో గైస్, ఎవరికైతే ఆ కస్టోడియన్ సర్టిఫికేట్ ఇస్తారో సో ఆ కాలేజెసే న్యూలీ అలాటెడ్ కాలేజ్కి అడ్మిషన్స్ అంతా అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఎవరికైతే ఆ సర్టిఫికేట్ ఇవ్వలేదో మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అండ్ ఫుల్ ఫీజు అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు వర్రీ అయితే అవ్వకండి, మీ సర్టిఫికేట్స్ అండ్ ఫీజు మొత్తం అయితే రిటర్న్ ఇస్తారనమాట. అలాగే గైస్, ఇదే పీడిఎఫ్లో మనకి ఇంకా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి, అవి అయితే చూద్దాం ఒకసారి. ద క్యాండిడేట్స్ హూ డు నాట్ రిపోర్ట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఇన్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ విల్ బీ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 2 కౌన్సిలింగ్ విత్ ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ అని అయితే చెప్పారు. సో దీని అర్థం వచ్చేసి ఎవరైతే ఫేజ్ 1లో రిపోర్టింగ్ చేయలేదో వాళ్ళు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని ఇక్కడే ప్రూఫ్ అయితే ఇచ్చారు. అలాగే వాళ్ళకి ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ ఉంటుంది కదా, వాళ్ళు దాన్ని మళ్ళీ అయితే క్లెయిమ్ చేయలేరనమాట. అంటే ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ వాళ్ళకి మళ్ళీ అలాట్మెంట్ అయితే ఇవ్వరని ఇక్కడే క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే వాళ్ళు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు అని కూడా మెన్షన్ అయితే చేశారనమాట. నెక్స్ట్ డౌట్ వచ్చేసి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ కనుక పెడితే మనకి ఫేజ్ 1లో అలాట్ అయిన కాలేజ్ సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారా లేదా అని చాలామంది అయితే అడిగారు గైస్. సో ఈ డౌట్ అనేది చాలామందికి అయితే రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు అయితే వచ్చిందనమాట. ఎందుకంటే చాలా కాలేజెస్
మీకు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉండదు. మీరు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఈ ఫేజ్ 1 కాలేజ్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోయిద్దని చాలామందికి అయితే చెప్పారనమాట. సో ఇది కూడా కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ గైస్. ఈ విషయం అయితే మీరు నమ్మకండి. మీరు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీ ఫేజ్ 1 సీట్కి ఏం కాదు. సో మీరు నెక్స్ట్ కాలేజ్కి స్లైడ్ అవుతారని చెప్పేసి ఆ కాలేజ్ వాళ్ళు ఇలా మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అలాగే చాలా కాలేజెస్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు గైస్. వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా నమ్మకండి మీరు. ఇన్ కేస్ మీకు ఫేజ్ 2లో సీట్ రాలేదు, ఫేజ్ 1లో సీట్ అంతే ఉంటుందన్నమాట. దానికి మీరు ఫేజ్ 1లో సీట్ ఉండాలంటే రిపోర్టింగ్ చేసి అయితే ఉండాలి. సో అప్పుడు మీకు ఫేజ్ 1 సీట్ అంతే ఉంటుంది, మీకు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా. ఇంకా లాస్ట్ డౌట్ వచ్చేసి చాలామంది అయితే అడిగారనమాట, అన్న నేను ఫేజ్ 1లో పెట్టిన వెబ్ ఆప్షన్సే ఫేజ్ 2కి కూడా అప్లికబుల్ అవుతాయా లేదా అని అడిగారు. అంటే మీరు ఫేజ్ 1లో ఒక 10 కాలేజ్ అయితే పెట్టుకున్నారనుకుందాం. సో ఫేజ్ 2లో ఆటోమేటిక్గా అవే 10 కాలేజ్ సబ్మిట్ అవుతాయి లేదా అని అయితే అడిగారనమాట. అంటే మనం ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోలేమా అనేది కూడా అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ అయితే మనం ఫ్రెష్గా అయితే పెట్టుకోవచ్చు. అంటే మన ఇష్టం వచ్చిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట ఫేజ్ 2లో. సో దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా మనం అయితే చూద్దాం ఒకసారి. సో గైస్ ఇక్కడ మనం మళ్ళీ ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు క్లియర్గా, క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ బీన్ అలాటెడ్ ఎనీ సీట్ ఇన్ ద ఫేజ్ 1 ఆఫ్ కౌన్సిలింగ్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ద అవైలబుల్ వేకెన్సీస్ ఇన్ ఫేజ్ 2 ఆఫ్ కౌన్సిలింగ్ విత్ ఫ్రెష్ ఆప్షన్స్. అంటే ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చినా రాకపోయినా వాళ్ళు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెష్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సేమ్ ఆప్షన్స్ అనేవి ఆటోమేటిక్గా సబ్మిట్ అయితే అవ్వవు అనమాట. సో ఈ పాయింట్స్ అయితే మీరు గుర్తుంచుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే మిస్గైడ్ అయితే అయిపోతున్నారు అనమాట, వేరే ఛానల్ వాళ్ళు చెప్పారు లేదా కాలేజ్ వాళ్ళు చెప్పారని. సో మీరు ఆ ఇన్ఫర్మేషన్ అంతా నమ్మకండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నన్ను అయితే అడగండి, కామెంట్స్లో అయితే అడగండి, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో అయినా మీరు మెసేజ్ చేయండి. నేను రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఏ డౌట్ ఉన్నా మీకు ప్రతి అప్డేట్ అయితే నేను ఇస్తాను. ఈ కౌన్సిలింగ్ అయిపోయేదాకా కంప్లీట్ గైడెన్స్ అయితే మన ఛానల్ అయితే ఇస్తాను గైస్. సో ఈ వీడియోకి ఇంతే. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.